ఎన్నో కలలను వెంటబెట్టుకుని బెంగళూరు వెళుతోన్న వారు తమ కలలతో పాటు సజీవ దహనమైపోయారు. బస్సులో ఉన్న తమ బంధువులను కాపాడాలంటూ బయటపడ్డ ప్రయాణికులు బిగ్గరగా కేకలు పెట్టారు. రోదనలతో అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. 2:30 ప్రాంతంలో ప్రమాదం జరిగితే 2:45 అంతా అయిపోయింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కాలి బూడిదైపోయాయి. మృతదేహాలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా మాడి మసైపోయాయి. బస్సు మంటల్లో చిక్కుకుని ఉండడాన్ని అటుగా తమ వాహనంలో వస్తోన్న ఓ మహిళ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 3 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. మరోవైపు పోలీసులు రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితం అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఓ 4 గంటల క్రితం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తుళ్ళుతూ నవ్వుతూ గడిపారు. మర్నాడు అనుకున్న కార్యక్రమాలను తలుచుకుంటూ కాలక్షేపం చేశారు. కాని అవేవీ చెయ్యకుండానే తాము కానరాని లోకాలకు వెళ్లిపోతున్నామని చనిపోయిన వారిలో ఎవ్వరూ ఊహించలేదు. తమకి రేపన్నదే ఇక లేనే లేదని వారికి తెలీదు పాపం. తమ జీవితాలు, తమ కలలు శాశ్వతంగా ఈ బస్సులోనే అగ్ని సమాధి అయిపోతున్నాయని వారికి తెలీనే తెలీదు. బంధువులకు తామొక విషాద జ్ఞాపకంగా మిగిలిపోతామని తెలీదు. అందమైన రేపటిని అందంగా ఊహించుకుంటూనే అందరూ ప్రయాణించారు. అదే తమ అంతిమ యాత్ర అవుతుందని వారికి ఎలా తెలుస్తుంది? ట్రావెల్స్ వ్యాపారుల ధనాశ, ప్రయాణికుల భద్రత పట్ల వారిలో ఉన్న నిర్లక్ష్యం తమకు నిండు 100 ఏళ్లు నిండిపోయేలా చేస్తాయని వారికి తెలియదంటే తెలియదు. ఘోర విషాదం కాలమే కాలనాగయింది. అది నిండు ప్రాణాలను బూడిద చేసేసింది. బంధాలు, మమతలు, ఆప్యాయతలను తమతో పాటే పట్టుకుపోయింది. అంతా కొద్ది నిమిషాల్లోనే, కేవలం కొద్ది నిమిషాల్లోనే అంతా విగత జీవులైపోయారు. తమ జీవన ప్రస్థానాలకు వీలునామా రాసేసుకున్నారు. మరణ వాంగ్మూలం ఇవ్వకుండానే మృత్యు కుహరంలోకి జారుకున్నారు. వ్యవస్థలోని వైఫల్యాలు, ఉదాసీనతల పాపమా అని పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో మండిపోయాయి. ట్రావెల్స్ వ్యాపారులకు ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే. కానీ మృతుల బంధువులకు మాత్రం ఇది తీరని విషాదం, జీవితకాలపు భయానక జ్ఞాపకం.